హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు నా కేఆర్కే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక చిన్న విషయాన్ని, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని రకాల సంఘటనలు చూస్తూ నా తరపున నా యొక్క వాయిస్ని ఇవ్వడం కోసం నేను ఈ వీడియో చేయడం జరిగింది. వాస్తవంగా మనకు ఎలక్షన్స్ టైంలో కానీ మరియు పొలిటికల్ మీటింగ్స్ టైంలో కానీ మరియు భూములకు సంబంధించినటువంటి గొడవలు కానీ ఇటువంటి వాటిలలో చాలా వరకు పబ్లిక్ చాలా తీవ్రంగా కొట్టుకోవడము, చంపుకోవడము, ఆ విధంగా ప్రతి చోట కూడా జరుగుతూ ఉంది. అంటే పోలీసు వారు ఉన్నా కూడా లెక్కలేని విధంగా ఈరోజు జనాలు మితిమీరిపోయి ఒకరినొకరిని ఎదురుగా చంపుకోవడం, కత్తులతో నరుక్కోవడం, నరికి డైరెక్ట్గా తల మరియు ఇతర భాగాలు ఏదైతే ఉందో వాడు ధైర్యంగా నరికేసి నడి రోడ్డు మీద హత్య చేసి అటువంటి వాటిని కూడా తీసుకొని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోతున్నారు. సో అది పోలీసు వారు కూడా వారు తగిన చర్యలు తీసుకుంటున్నారు. బట్ ఏంటంటే నా తరఫున నా వాయిస్ ఏంటంటే, జనాలకు చట్టాలు మరియు వాటి యొక్క శిక్షలు మరియు దానివల్ల వారి కుటుంబ సభ్యులు ఎంత తీవ్రంగా నష్టపోతారు అనేటువంటి వాటిని వీలైనంత వరకు సమాజంలో కొన్ని సెమినార్ల లాగా పెట్టేసి వారికి చట్టాల పరమైనటువంటి అవగాహన కల్పించి మరియు సమాజంలో మంచిగా ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మసులుకోవాలనేటువంటి విధానాన్ని జనాలకు వాళ్ళు కొన్ని సభల ద్వారా, కొన్ని మీటింగ్స్ ద్వారా, కొన్ని సెమినార్ల ద్వారా, కాలేజెస్లో కానీ ఈరోజు విద్యార్థులు కూడా చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుకోవడం, ప్రతి విషయంలో కూడా ఒక భయంకరమైన వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా కనిపిస్తూ ఉన్నారు. సో అటువంటి వారికి మరియు ఇటువంటి వారికి అందరికీ కూడా ఎలాగైనా సరే పోలీసు వారికి సమాజాన్ని కాపాడడం, సమాజాన్ని రక్షించడము, ఇటువంటి బాధ్యత 1,1000% వారి మీదనే ఉంది. కనుక దయచేసి సమాజంలో ఇటువంటి క్రైమ్ రేట్ని తగ్గించడంలో ముఖ్య పాత్రగా కొన్ని సెమినార్లు కండక్ట్ చేయడం, అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, వారికి చట్టాల మీద చట్టాల్లో ఉన్నటువంటి